అసలు మీరు ఏ విధంగా అప్రోచ్ అయ్యారు? ఎన్ని డబ్బులు పెట్టి ఎంతమంది? యాక్చువల్ గా ఇది దేవరకొండ దగ్గర కాన్సెన్సీ కొండమల్లేపల్లి అని గోకుల్నంద అని చెప్పేసి ఒక ఇన్ఫ్రా డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక కంపెనీ ఓపెన్ చేశారు. అప్పుడు ఓపెన్ చేసినప్పుడు అందులో 3-4 years ఇన్వెస్ట్మెంట్ మంచిగా వస్తుందని చెప్పేసి మేము కూడా ఒక 15 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశాము. అప్పటి నుంచి మాకు ఎట్లాంటి రెస్పాండ్ అనేది లేదు. ఇంట్రెస్ట్ డబ్బులు అడిగితే భయపెట్టిస్తున్నారు, ఏం లేదు రెస్పాండ్. అంటే ఎవరు మీకు అమరావతి మధు వాళ్ళు డైరెక్ట్ మంగ్లీ ఎప్పుడైనా చూసారా? ఎట్లా అంటే మంగ్లీ ఉంది వీళ్ళని చెప్పి మీకు ఏ విధంగా తెలుసు? మంగ్లీ అనేది మాకు వాళ్ళు ఫోటోలు చూపించారు కానీ వాళ్ళు ఏం రాలేదు. మా రామావతి మధుకు మేము మా ఇంటి దగ్గరకు వచ్చి అమౌంట్ తీసుకెళ్లారు. అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి, ప్రామిసర్ నోట్లు, చెక్కులు అన్ని ఉన్నాయి మా దగ్గర. ఇక్కడ మంగ్లీ మాట్లాడుతూ వీళ్ళంతా పేడ్ ఆర్టిస్టులు కావాలని అడ్వకేట్ సుబ్బు ఫేమ్ కోసం ఇలా నాటకాలు ఆడుతున్నారని మాట్లాడుతూ అన్న. అడ్వకేట్ కి ఏం అవసరం ఉంటదన్నా? ఇప్పుడు కేసుకి సంబంధించి మాట్లాడాలి కానీ ఏదో బిగ్ బాస్ ఏంది, కేసు ఏంది? బిగ్ బాస్ అవసరం ఆయనకేముంది? మీరు ఇదే కాన్సెప్ట్ మీద మీ ఊరికి రండి నేను చెప్తున్నా కదా మీ మీడియా మిత్రులకి. వద్దుపట్లని విలేజ్ కి వెళ్ళని మీకు కనబడుతుంది, ప్రూఫ్ మొత్తం కనబడుతుంది. కొన్ని వేల కోట్లు ఉంటుంది చెప్తున్నా కదా, కొన్ని వేల కోట్ల జనాలు ఉంటారు. చిన్న కూరగాయలు కూడా మీరు ఎక్కడి నుంచి అంటే దాదాపుగా మాల్ ఇబ్రహీంపట్నం నుంచి అడగండి. మీరు సాగర్ రింగ్ రోడ్ రండి, సాగర్ రింగ్ రోడ్ వచ్చి అడగండి. రామావత్ మధు బాలాజీ అంటే మీకు ఎంత మంది చెప్తున్నారా? అంటే ఏ విధంగా నమ్మిరారు? ఒక్కొక్కరు 10 లక్షలు 20 లక్షలు పెట్టామని చెప్తారు. ఏ విధంగా వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారు? మంచిగా మీకు ఇంకా భవిష్యత్తు ఉంటుంది, ప్లాట్ రిజిస్ట్రేషన్ అంటారు. ఏదో వాళ్ళు లంగ్ తెచ్చి మొత్తం చేసి ఇట్లా చేసి వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చిన డబ్బులన్నీ 10-20 లక్షలు మొత్తం. మేము గోల్డ్ లోన్ పెట్టడం, హౌస్ లోన్ తీసుకోవడం అట్లనే చేసినాయి. డబ్బులు ఎవరి దగ్గర ఉండవు కదా. హౌస్ లోన్ చేయడము, గోల్డ్ లోన్ పెట్టడం అన్ని మా దగ్గర. డబ్బులు ఎడికెళ్ళి తెచ్చాము, ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళే ప్రూఫ్స్ ఉంటే వాళ్ళు చూపించమని చెప్పాలి. మేము 15 lakhs పెట్టాము. నేను గోల్డ్ లోన్ పెట్టి తీసుకొచ్చాను. నా ప్లాట్ మీద నా ప్లాట్ మాడిగడ్లో వేసి నేను గోల్డ్ లోన్ తీసుకొచ్చి 15 lakhs ఇచ్చాను. పెట్టినప్పటి నుంచి ఏమన్నా మీకు సమస్య లాభాలు వచ్చిందా? రాలేదు, ₹1 రాలేదు నాకు, ₹1 రాలేదు. ఏంది మరి పరిస్థితి? కంప్లైంట్ ఇచ్చి రావడం రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది. న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది. పిఏపల్లి న్యాయం జరగని విషయం మనకు తెలియదు. మేము పిఏపల్లి స్టేషన్ లో అక్కడికి వెళ్ళి మన నల్గొండ ఎస్పీ గారు శరత్ కుమార్ సార్ కంప్లైంట్ ఏమన్నారు, ఇచ్చాము. అది ఏమైనా ఉంటే కోర్టులో అన్ని ఎంక్వైరీ తెలిసి అప్పటి వరకు ఆగమని చెప్పేసారు. అప్పటి వరకు ఇంకా లైట్ తీసుకున్నాము. ఇలా అడ్వకేట్ సార్ ఇట్లా అంటే ఇట్లా అప్రోచ్ అయ్యి ఇట్లా ఇక్కడికి వచ్చాము. ఎన్ని డబ్బులు పెట్టారు? 15 లక్షలు పెట్టడం జరిగింది. గోల్డ్ లోన్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. గోల్డ్ లోన్ రిసిప్ట్ కూడా ఉన్నాయి నా దగ్గర. నా ఇంట్లో పిలిపించి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఒక 200 నుంచి 300 మంది ఉంటారండి. ₹1 లాభం వచ్చిన పెట్టినప్పటి నుంచి ఏమి ఇవ్వలేదండి. ఒక్కొక్క ఫస్ట్ మంత్ కూడా 1 నెల ఇచ్చినారు, తర్వాత ఇవ్వలేదు. ఇంకా ఇస్తాము. ఏదో కంపెనీ లాస్ అయింది, వస్తుంది ఇక అలాగే బోల్తో కొట్టిస్తాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 9 months కావచ్చు. 9 months. ఇక మధుకు ట్రాన్స్ఫర్ అయిన డబ్బులు మధుకి మధు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిన డబ్బులు వీళ్ళందరూ కలిసి చేసినారండి. అందరూ కలిసి చేసినారు. కూడా ఎక్కడ నేను కనిపించినా అడగని చెప్పి నా ప్రశ్నతో మాట్లాడుతుంది. ఎక్కడ కనిపించాలంటే ఆమె ఇప్పుడు డబ్బులు తీసుకున్న బిజీ ఉంటది. ఆమె ఎక్కడ వస్తుందండి? విలేజ్ లో వస్తుందా? బిగ్ బాస్ ఫేమ్ కోసం నాటకాలు ఆడుతున్నారు. అందరూ పేడ్ ఆర్టిస్టులు మాట్లాడుతున్నారు. ఒక పని చేయండి సార్. ఒక్కటే నేను ఈ విషయం చెప్తున్నాను. అడ్వకేట్ గారినేమో షార్ట్ ఫిలిమ్స్ సాంగ్స్ పడమని చెప్పండి, ఆమె నుంచి అడ్వకేట్ చేయమని చెప్పండి. LLB చదివి అడ్వకేట్ చేయమని చెప్పండి. ఏంటంటే సిల్లీ క్వశ్చన్స్ అవి. ఏదో ఇంకో విషయం ఏంటంటే అంటే గిరిజనులు, మేము కూడా గిరిజనులు. అక్కడ చాలా మంది ముగ్గురు చచ్చిపోయినారు ఆల్రెడీ. అసలుకి మేము చేయలేదు, బాలాజీ నాయక్ చేసినారు వీళ్ళు అంటారు. బాలాజీ నాయక్ చేయలేదు, మేము చేసినామని. అసలు ఎంత సిల్లీగా చెప్తారంటే అంత సిల్లీగా చెప్తారు వీళ్ళు. అంతా అసలుకి ఎలా అంటే అసలుకి డబ్బులు ఇస్తున్నామని మాట్లాడు. ఎంత నమ్మిస్తారంటే అంత నమ్మిస్తారు కానీ డబ్బులు ఇవ్వరు. ఎంత నమ్మిస్తారంటే అంత నమ్మిస్తారు. అసలుకి సిబిఐ ఇంకా నడుస్తుంది, మాకు ఫోన్లు చేయకూడదు, మాకు ఇబ్బంది అవుతుంది, మీరు కూడా ఇరుక్కుంటారు. అసలు ఎంత భయపెట్టి చేయడము. అసలుకి వాళ్ళు మాట్లాడే విధంగా ఉంటే అసలు ఘోరంగా ఉంటది వాళ్ళది. కేసేసి రిటర్న్ కేసేసి ఏం చెప్పాలనుకుంటారు మీరు? మా డబ్బులు మాకు ఇచ్చేస్తే ఏ కేసులు ఉండవండి. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే ఏ టెన్షన్ ఉండదు. డబ్బులు అందరికి ఇప్పించేయండి. సరే మీరు తప్పు చేయలేదు కదా, వాళ్ళకి వాళ్ళ మీద మధు మీద కేసు వేయండి. ఇప్పుడు ఎవిడెన్స్ అయితే ఉంటుంది కదా. వాళ్ళ తమ్ముడు ఉండు కదా, శివ, గౌతమ్ వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళంతా ఫ్రెండ్సే. వీళ్ళందరూ ఎక్కడ వీళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు తప్పు చేస్తున్నామని తెలుసు. వాళ్ళకు కూడా నమ్మించినట్టున్నారు. వీళ్ళందరూ నమ్మినారు.
చేసి అంత నేను ఒక గిరిజన అమ్మాయిని సాంగ్స్ పాటలు ఫేమస్ అయినాక ఇటువంటి ఇప్పుడు కూడా తెలియదు కావాలని నన్ను ఇబ్బందులు గురి చేస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి అండి ఫార్చునర్ వేసుకొని వస్తే డబ్బులు ఏం చేస్తారు? ఒక 20 years అబ్బాయి వాళ్ళ తమ్ముడైనా గానీ వాళ్ళ గౌతమ్ వీళ్ళందరూ ఎవరైనా గానీ ఫార్చునర్ రేంజ్ రోవర్లు మంచి మంచి కార్లు హవాలలో మంచి పెద్ద హోటళ్ళు వస్తే డబ్బులు ఎడికెళ్ళి వస్తాయని ఏ చిన్న మనిషి అయినా ఎంక్వైరీ చేస్తుంది. ఎట్లా వస్తున్నాయని తెలుసు కదా, అన్ని తెలుసండి. వాళ్ళకి కావాలని తప్పుగా పట్టిస్తున్నారు అంతే అండి.